He has held several positions. His major research contribution has been development of area-specific mineral mixture based on deficiency in different agroecozones. He has published several research papers in reputed journals and authored several books. The patronship is a fitting tribute to Dr. C.S. Prasad for his exemplary role in the development and growth of dairy science and the dairy industry. The grand release of the coffee table on the hands of the guest of honor, Honorable Agriculture Minister, Government of Telangana, Sri Tummala Nageshwara Garu. And this calls for one more auspicious moment here. What an occasion it is in the 50th Dairy Industry Conference to see the coffee table book. Thank you very much. Can I request all of you to put both your hands together in giving the loudest cheer and loudest applauses for the launch, ladies and gentlemen. We would like to once again thank Dr. Satish Kulkarni, Dr. Surendra, Dr. Balasubramanian and Dr. Subhash for creating this memorable book that is a journal of the entire Dairy Industry Conference since the year 1964. What a proud moment it is, ladies and gentlemen. Occasion by Lighting the Lamp, which is a testament to bringing the divine blessings to all of us as we ask the divine to take us into the light and the brightest light. డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న దొడ్ల డైరీ అందరినీ ఆహ్వానిస్తుంది. అందరూ వచ్చి దొడ్ల డైరీ యొక్క స్టాల్ విజిట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. గత 25 ఏళ్లుగా దొడ్ల డైరీ అత్యున్నతమైన నాణ్యతతో పాల పదార్థాలు పెట్టినటువంటి ప్రోడక్ట్స్ మేము మార్కెటింగ్ చేస్తున్నాము. సో మనది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలైనటువంటి రాష్ట్రంలో మనం మార్కెటింగ్ చేస్తున్నాం ప్రోడక్ట్స్. తర్వాత మనది హైదరాబాద్లో మనకి ఎన్నో పార్లర్స్ ఉన్నాయి. ఈ పార్లర్స్లో కూడా దొడ్ల ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఇచ్చేటటువంటి అత్యున్నతమైన పాలని కానీ పెరుగుని కానీ విభిన్న పాల పదార్థాలు కానీ ట్రై చేయవచ్చు. ఈ డైరీ కాన్ఫరెన్స్కి వచ్చి మా స్టాల్ని సందర్శించాలని కోరుకుంటున్నాము. చాలా కాలం తర్వాత సుమారు 37 సంవత్సరాల తర్వాత ఈ యొక్క అకేషన్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరగడం అందరికీ సంతోషం. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్య అతిథి మిత్రులు భట్టి గారికి, అదేవిధంగా ఆహుతులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. హరిత విప్లవ పితామహుడు
కురియన్ గారిని స్మరించుకుంటూ ఈ సీత విప్లవానికి ప్రధాన కారకుడు కురియన్ గారి యొక్క దీవెనలు మా అందరికీ ఉండాలని, అదేవిధంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ దేశం, ఈ రాష్ట్రం అనుబంధ సంఘాలైనటువంటి ఈ డైరీ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా భారత ఎకానమీలో వ్యవసాయానికి అనుబంధంగా డైరీ కూడా ప్రధాన పాత్ర పోషించడం, ముఖ్యంగా దీంట్లో భారత మహిళలు, ముఖ్యంగా దక్షిణ భారత మహిళలు దానికి దోహదపడటం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈరోజు ఈ యొక్క పాల ఉత్పత్తి మీదనే వాళ్ళ కుటుంబ పోషణతో పాటు భారత ప్రజలను కూడా పోషించుకునే స్థాయికి ఈనాడు మన మహిళా శక్తి పనిచేస్తా ఉంది, కష్టపడతా ఉంది. ఈ భారత జాతి పురోభివృద్ధిలో ఈ యొక్క సంస్థ వ్యవస్థ ఇంకా ముందుకు సాగాలని మా భట్టి గారు చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి ఈ యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా ఆయన ప్రయత్నం, ఈనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రం యావత్తు ఆ సిస్టాన్ని ప్రయోగించి ప్రతి మహిళకి కనీసం ఇంటికొక ఆవు, ఇంటికొక పశువు ఆ స్కీమ్లో ఈనాడు మన డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. తెలంగాణ ప్రజలు వాడకానికి తగ్గట్టుగా పాల ఉత్పత్తి లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆర్థిక మంత్రి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క రంగం ముందుకు పోయేదానికి నాకు తెలిసి గత కొద్ది రోజులుగా డౌన్ ఫాల్ లో ఉంది ప్రదర్శనాది. మీరు కూడా చాలా రోజులుగా మీ వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి దయచేసి నా కోరిక మన రాష్ట్రం ముందంజలో ఉండాలి, నెంబర్ 1గా ఉండాలి. దానికి తగ్గటువంటి ప్రణాళిక మా ప్రణాళిక మంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే విశ్వాసం, నా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి రంగం జగదీప్యమానంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధిలో మనం భాగం పంచుకునేవాడు అవుతాం. అదేవిధంగా భారత జాతికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉండేటట్టుగా ఈ ఉన్నటువంటి వ్యవస్థలు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ముందుకెళ్తున్నాయి, ప్రభుత్వ రంగంలో సంస్థలు అంత ముందుకెళ్ళట్లేదు. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాకు తెలిసి గత 6-7 సంవత్సరాలుగా ఆయన కృషి ఫలితంగా కరీంనగర్ చాలా బాగా జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా అదే పద్ధతిలో కొనసాగాలి. ప్రైవేటు సంస్థలకు ధీటుగా పబ్లిక్ రంగ సంస్థలు కూడా ముందుకెళ్లి ప్రతి ఒక్క ఇంటిలో పశువు ఉండేటట్టుగా, దానికి తగ్గటువంటి ఆర్థికపరమైనటువంటి స్వావలంబన క్రియేట్ చేసేటట్టుగా పాలకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా వాళ్ళకు దోహదపడి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని, ఈ కాన్ఫరెన్స్ కి ముందుకు వచ్చినటువంటి దొడ్ల, హెరిటేజ్, జెర్సీ, తిరుమల అన్ని సంస్థలను కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ మీ అందరి వల్ల తెలంగాణ రైతాంగ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు అందరికీ ఈ యొక్క స్వావలంబన రావాలని చెప్పి ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. Hyderabad is Bhagyanagar, which is also come from a beautiful love story of Hyderabad Jeet and Qutub Shahis and Bhagavati. The city is known for warm and welcoming many of the cultures, many of the industries, and it wholeheartedly welcome throughout the world also. As you are aware,
milk industry, if we can really encourage it properly, right from the days of the Lal Bahadur Shastri onwards, after, as Prime Minister visiting Anand Bazar or Amul area, he identified the necessity of encouraging the milk and dairy industry. That's how Professor Kurianji has been identified and asked to improve the dairy industry, and which has led to the white revolution in this country. Green revolution and white revolution has become possible in this country with the visionary leaders like the then Prime Ministers Srimati Indira Ji and Lal Bahadur Shastri Ji and so on. We need the visionary leaders and the proper planning to have this kind of industry to grow more and more. I read somewhere in the world, Netherlands, which is the country which really encourages more and more on dairy products. The large consumption of milk products with nutritious values have made the man hard, the population to grow tall. The tallest people of the world is from the Netherlands, and one study in Jack Canadian citizen Bacchus Mill. In his study, he said it is because of the milk consumption. The Netherlands people are, the tall and energetic, the population of the country.